అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు. జగన్ పై నిందలు మోపుతున్నారన్న కొడాలి నాని. క్యూనెట్ పై హైదరాబాద్ పోలీసుల పంచ. 3 రాష్ట్రాల్లో తనిఖీలు. 20 మంది నిందితుల గుర్తింపు. ఇవాళ ఆర్టీజీఎస్ పై చంద్రబాబు సమీక్ష. గ్యాస్ సమస్యపై చర్చించనున్న సీఎం. కిరోసిన్ సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం. అధికార విపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలు. సభలో 6 గ్యారంటీలపై నిలదీయనున్న బీఆర్ఎస్. చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు. అభివృద్ధి బాటలో భారత్. దేశంలో 400 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు. ఎలక్ట్రిసిటీ సదస్సులో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణలో 21 మీటర్లు దాటితేనే హైరైజ్. భవనాల కనీస ఎత్తు పెంపు. నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు. ఎర్ర బంగారానికి డిమాండ్. మిరప రైతుల నష్టాలకు బ్రేక్. క్వింటాల్కు 20,000 ధర. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు. అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. శ్రీశైలానికి పెరిగిన రద్దీ. దర్శనానికి 4 గంటల సమయం. సందడిగా మారిన ఆలయం. కదులుతున్న మొయినాబాద్ డ్రగ్స్ డొంక. విచారణలో స్పీడ్ పెంచిన సిట్. నిందితుల కస్టడీపై 7 తీర్పు. బస్సులో రద్దీ. ఆర్టీసీ కండక్టర్ పై ప్యాసింజర్ అటాక్. పీలేరులో ఘటన. భయపెడుతున్న పెద్ద పులి. జగిత్యాల జిల్లా కతలాపూర్లో సంచారం. అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలకు వాన సూచన. వడగళ్లు పడే ప్రమాదం. వాతావరణ విభాగం హెచ్చరిక. TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే. ఇవాళ ఢిల్లీలో ప్రారంభం కానున్న సదస్సు. హాజరవుతున్న ప్రధాని మోదీ. భారత్లో మొదలైన పెట్రోల్ కష్టాలు. మహారాష్ట్ర కొల్లాపూర్లో బంకుల ఎదుట క్యూ. వాహనదారులకు తప్పని పడిగాపులు. వేధిస్తున్న గ్యాస్ కొరత. ఒక్కసారిగా పెరిగిన బుకింగ్స్. ముంబైలో ఏజెన్సీల ఎదుట క్యూ.